హలో అందరికీ, వెల్కమ్ టు మై క్రియేషన్స్. మళ్ళీ మీ ముందుకి మరొక వీడియోతో వచ్చేసాను. ఈ వీడియోలో మనం కర్బూజా పండు అంటే మస్క్ మిలన్ యొక్క బెనిఫిట్స్, అంటే మస్క్ మిలన్ మనం తినడం వల్ల మనకి కలిగే ఉపయోగాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అవును, ఇంతకీ మీకు కర్బూజా పీసెస్గా చేసుకొని అందులో షుగర్ వేసుకొని తినడం ఇష్టమా, జ్యూస్ చేసుకొని తినడం ఇష్టమా? మీకు ఎలా తినడం ఇష్టమో కామెంట్ చేయండి. ఇంతకీ కర్బూజా తినడం వల్ల మనము ఈ సమ్మర్లో డీహైడ్రేషన్కి గురవకుండా ఈ మస్క్ మిలన్ మనల్ని కాపాడుతుంది అన్నమాట. ఇందులో కూడా 90% వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది. ఈ కర్బూజాలో ఉండే ఫైబర్ మన జీర్ణశక్తికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్ సి కొలాజిన్ ఉత్పత్తిని పెంచుతుందన్నమాట. ఈ కొలాజిన్ అనేది మన స్కిన్ స్మూత్గా బ్రైట్గా ఉండడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకా ఈ కర్బూజా తినడం వల్ల మనకి ఇమ్యూనిటీ బూస్ట్ కూడా అవుతుందన్నమాట. ఇందులో పొటాషియం ఉంటుంది. ఈ పొటాషియం బీపీ ఉన్న వాళ్ళకి ఎంతో హెల్ప్ చేస్తుంది. బీపీ కంట్రోల్లో ఉండడానికి ఈ కర్బూజా మనకి హెల్ప్ చేస్తుందన్నమాట. అలాగే మనం ఈ వీడియోలో ఒక జెల్ లాంటిది జ్యూస్లో వాడడం జరిగింది. అదేంటంటే చాలామందికి తెలుసు, కానీ కొంతమందికి తెలియదు. దాన్ని గోంద్ కతీరా లేదా బాదం గమ్ అని పిలుస్తారు. అది వాటర్లో వేసుకుంటే అలా జెల్ రూపంలో మారుతుందన్నమాట. ఈ గోంద్ కతీరా అనేది మనకి వేసవిలో చాలా హెల్ప్ అవుతుంది. వేసవిలో ఈ బాదం గమ్ని యూజ్ చేయడం వల్ల మన శరీరాన్ని లోపల నుంచి చల్లబడేటట్లు చేస్తుంది. మన బాడీలో ఉన్న వేడిని తగ్గించడానికి చాలా హెల్ప్ చేస్తుందన్నమాట. ఈ బాదం గమ్ ఎముకలకు కూడా చాలా బలాన్ని అందిస్తుంది. అలాగే ఇది కూడా ఇమ్యూనిటీ బూస్టర్గా మన బాడీకి హెల్ప్ చేస్తుందన్నమాట. అలాగే ఈ బాదం గమ్ము బాడీకి మాత్రమే కాకుండా మన స్కిన్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఇది మన స్కిన్ మాయిశ్చర్గా ఉండడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇది పొడి చర్మం ఉన్న వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది అన్నమాట. ఇంకా ఈ సమ్మర్లో మనకుండే అలసట, ఇంకా ఈ టెన్షన్స్ నుంచి కూడా ఈ బాదం గమ్ము మనకి రిలీఫ్ అనేది ఇస్తుంది. ఇంకా మళ్ళీ కర్బూజా ఫ్రూట్ విషయానికి వస్తే ఇందులో ఫోలిక్ యాసిడ్ ఉంటుందన్నమాట. ఇది గర్భిణీలకు చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ కర్బూజా ఫ్రూట్ బరువు తగ్గించడానికి కూడా మనకి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అందరికీ తెలియకుండానే వెయిట్ అనేది గెయిన్ అయిపోతున్నాం. కాబట్టి ఈ ఫ్రూట్ని మన డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల మనకి బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా ఇది శరీరంలో ఉండే వాపుని నొప్పిని కూడా తగ్గిస్తుంది. ఈ కర్బూజా ఫ్రూట్లో మ్యాగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్ అనేవి చాలా ఉన్నాయి. అలాగే విటమిన్ ఏ మరియు బీటా కెరటిన్ వంటివి సమృద్ధిగా ఉన్నాయి. ఈ కర్బూజా జ్యూస్ ఎంతమంది ఫేవరెట్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.